బ్రేకింగ్ న్యూస్ నూజివీడు గౌడ వివాదంపై పలాస ఎమ్మెల్యే శిరీష క్లారిటీ ఇచ్చారు. అయితే ఆ ఈవెంట్కి అసలు ఎవరు అటెండ్ అవుతున్నారో నాకు ఎలా తెలుస్తుందంటూ కూడా ఆమె ఒక క్లారిటీ ఇచ్చారు. అయితే ఆమె ఏం చెప్పారో ఒకసారి చూద్దాము. ఈ కార్యక్రమం అంతా కూడా అసలు నెల రోజుల క్రిందటే ఏర్పాటైంది. ఈ కార్యక్రమానికి ఎవరు వస్తున్నారనే విషయం నాకు ఎలా తెలుస్తుంది, ఇలా సొంత సోషల్ మీడియా వాళ్ళే విమర్శలు చేస్తే ఎలా అంటూ కూడా ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఏదైతే ఇప్పుడు తప్పిదం జరిగిందో అది నాకు తెలియకుండా జరిగింది, నేను క్రమశిక్షణ కలిగిన టీడీపీ కార్యకర్తనంటూ కూడా శిరీష వివరణ ఇచ్చారు. అయితే ఆ జరిగిన ప్లేస్కి, ఎక్కడైతే ఆ ఈవెంట్ జరిగిందో ఆ ప్లేస్కి జోగి రమేష్ ఎలా వచ్చారు అనే విషయం తనకు తెలియదు. ఈ విషయాలన్నీ కూడా నేను పార్టీ పెద్దలకు వివరించానని చెప్పి కూడా ఆమె ఒక క్లారిటీ ఇచ్చారు. శిరీష ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. అందరికీ నమస్కారం. నిన్న సాయంత్రం నూజివీడులో జరిగిన తాతయ్య గారి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంగా జరిగిన కొన్ని సంఘటనల మీద ఈరోజు ఉదయం నుంచి సోషల్ మీడియా తాలూకా పోస్టులు చూస్తూనే ఉన్నాను. అక్కడ ఏం జరిగిందో తెలియకుండా మాట్లాడుతున్న వాళ్ళ గురించి కాకుండా శిరీషమ్మ పొరపాటు చేసిందా అని, ఏమ్మా ఇలా జరిగింది అని నా గురించి అభిమానంతో ఆప్యాయంగా జరిగింది తెలుసుకోవడానికి ఫోన్లు చేస్తున్న సోదరుల గురించి, సోదరీమణుల గురించి వివరణ ఇవ్వాలని మీ ముందుకొచ్చాను. నెల రోజుల క్రితమే డిసెంబర్ 15న నూజివీడులో ఆ కార్యక్రమం ఉంది అని కృష్ణా జిల్లా గౌడ సంఘం నాయకులందరూ నన్ను కాంటాక్ట్ చేసిన పిదప మనవరాలిగా ఆయన విగ్రహాన్ని మీరే ఆవిష్కరించాలి అని చెప్తే ఖచ్చితంగా వస్తానని అన్నాను. ఇంతకు ముందు కూడా లచ్చన్న గారి విగ్రహాలకి ఆయన కుటుంబ సభ్యురాలిగా ఆవిష్కరణకు వెళ్ళాను, ఇప్పుడు వెళ్తున్నాను కూడా. ఇది తెలిసి జరిగిన పొరపాటు కాదు, తెలియక జరిగిన పొరపాటు. అయినప్పటికీ కూడా ఈరోజు ఉదయం నుంచి సోషల్ మీడియాలో దీని మీద విపరీతంగా స్పందిస్తున్న వాళ్ళకి మీ సోషల్ మీడియా, మీ సోదరి గౌత్ శిరీషగా విన్నపం. తెలుగుదేశం సోషల్ మీడియా అంటే చాలా అభిమానం ఉన్న అమ్మాయిని. సోషల్ మీడియాలో మీ అందరూ నాతో పంచుకుంటున్న ప్రతి అభిప్రాయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లే మీ గౌత్ శిరీషని. అలాంటిది తెలిసి తప్పు చేస్తానని ఎలా అనుకుంటారండి? 6 నెలలుగా పలాస నియోజకవర్గంలో గతంలో చంద్రబాబు నాయుడు గారిని, పార్టీని దూషించిన వాళ్ళు ఈరోజు మన అధికారంలో ఉన్నామని, ఎన్నికల్లో గెలిచిన మరుసటి రోజు నుంచి పార్టీలోకి వస్తామని క్యూలు కట్టినా కనీసం పార్టీ ఆఫీస్ లోపలికి కూడా నేను తీసుకురావట్లా. శిరీషమ్మ మీద నమ్మకంతో, గౌరవంతో 41,000 మెజారిటీ ఇచ్చిన తెలుగుదేశం, జనసేన, బీజేపీ కార్యకర్తలతోనే నా ప్రయాణం. అంతేగాని ఈరోజు గెలిచామని మన పార్టీలోకి వస్తున్న ఏ ఒక్కరిని తీసుకోనని తెగేసి చెప్పాను. ఆ మాట మీదే నిల్చున్నాను. అది నా కమిట్మెంట్ పార్టీ పట్ల. ఇక పోతుల సునీత గారు రాజీనామా చేస్తున్నారు వైసీపీకి అన్నప్పుడు మొట్టమొదటిగా వాయిస్ రేస్ చేసిన ఏకైక ఎమ్మెల్యేని నేనే. పోతుల సునీత గారు నన్ను తిట్టలేదు, కానీ నేను అభిమానించే చంద్రబాబు నాయుడు గారిని, ఆయన కుటుంబాన్ని తిట్టారని, ఆమె పార్టీలో రావడానికి వీల్లేదు అని పెద్దలకి సూచించింది నేనే. రిక్వెస్ట్ చేశాను. అది పార్టీ పట్ల నాకు గాని, నా కుటుంబానికి గాని ఉన్న కమిట్మెంట్. నా తండ్రి ఏ పార్టీతో, జెండాతో తెలుగుదేశం పార్టీలోనే ఆయన రాజకీయ జీవితం మొదలు పెట్టారో 35 సంవత్సరాలు 6 సార్లు ఎమ్మెల్యేగా అదే తెలుగుదేశం జెండాతోనే ఈరోజు ఆయన ప్రత్యక్ష రాజకీయాల నుంచి రిటైర్ అయ్యారు. నన్ను ఆ పార్టీలోనే పెట్టారు. ఇది గౌతు కుటుంబానికి తెలుగుదేశం పట్ల గాని, చంద్రబాబు నాయుడు గారి పట్ల గాని, లోకేష్ గారి పట్ల గాని ఉన్న కమిట్మెంట్. తెలియక జరిగిన ఈ పొరపాటుని చాలా రకాలుగా తెలుగుదేశం సోషల్ మీడియా సోదరులే కామెంట్లు పెడుతుంటే కాస్త బాధ అనిపించింది. పక్కన వాళ్ళు ఏమన్నా అనొచ్చు, సొంత వాళ్ళంటే బాధ ఎక్కువగా ఉంటుంది కదా, అది నేను తెలిసి చేస్తే అనొచ్చు. గౌతు శిరీష ఏ రోజు పార్టీ పట్ల తప్పు చెయ్యనివ్వదు. గత 5 సంవత్సరాలు వైసీపీ తాలూకా సోషల్ మీడియా హెరాస్మెంట్ ఫేస్ చేశాను. నాకు సోషల్ మీడియా హెరాస్మెంట్ కొత్త కాదు. అయితే మొదటిసారి సొంత పార్టీలో అక్కడ ఏం జరిగిందో తెలుసుకోకుండా ఆ పార్టీ కార్యక్రమం పెట్టింది నేను కాదు, అది నా నియోజకవర్గం కాదు, నడిపింది నేను కాదు. గౌతు లచ్చన్న గారి మనవరాలిగా, కుటుంబ వారసురాలిగా విగ్రహ ఆవిష్కరణకి మాత్రమే వెళ్లాను.
అక్కడ ఎవరెవరిని ఆహ్వాన సంఘం పిలిచారో నాకు ఎలా తెలుస్తుందండి? అయినా కూడా నాకు తెలియక జరిగిన పొరపాటు కాబట్టి భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చూసుకుంటానని, ముఖ్యంగా తాతగారి విగ్రహ ఆవిష్కరణకి వెళ్ళినప్పుడు అక్కడికి ఎవరెవరు వస్తున్నారో ముందే కనుక్కొని వెళ్తానని పార్టీకి, పార్టీ పెద్దలకి, సోషల్ మీడియాలో విపరీతంగా రియాక్ట్ అవుతున్న సోషల్ మీడియా సోదరులకు, నన్ను అభిమానించి మా శిరీషమ్మ తప్పు చేయదు అని నమ్ముతున్న సోదరులకు కూడా మాట ఇస్తున్నాను. మీ సోదరి గౌతు శిరీష. సో జరిగిన ఘటన మీద ఏదైతే తన తాతగారి గౌతు లచ్చన్న విగ్రహ ఆవిష్కరణకి నూజివీడికి వెళ్ళినప్పుడు జరిగిన ఘటన మీద అయితే ఇప్పుడు శిరీష వివరణ ఇచ్చారు. తను ఎప్పుడు కూడా పార్టీ పట్ల క్రమశిక్షణగా ఉన్నారు, అలానే తన ఫ్యామిలీకి టీడీపీతో ఉన్న అనుబంధం గురించి వీటన్నిటి గురించి కూడా ఆమె వివరణ ఇచ్చి సొంత పార్టీ వాళ్ళే తనని అంటుంటే మాత్రం ఆవేదన వ్యక్తం చేస్తున్నా అంటూ కూడా ఆమె మాట్లాడటం జరిగింది. బయట వారు ఏదన్నా ఓకే కానీ మొదటి నుంచి కూడా తను పార్టీ పట్ల ఎంత అంకిత భావంతో వర్క్ చేస్తున్నానో ఇవన్నీ తెలిసిన వ్యక్తులే ఈ విధంగా ప్రవర్తిస్తేనైతే తనకు బాధగా ఉందని, కేవలం ఇది తెలియకుండా జరిగిన పొరపాటు మాత్రమేనని, ఇక మీద ఏవైనా ఇలాంటి విగ్రహ ఆవిష్కరణలో కానీ పాల్గొంటున్నప్పుడు అసలు అక్కడికి ఎవరెవరు వ్యక్తులు వస్తున్నారు అనేది ముందుగానే తెలుసుకొని ఆ తర్వాత మాత్రమే అక్కడికి వెళ్తానని చెప్పి క్లారిటీ ఇచ్చారు శిరీష. అయితే జనరల్గా మనం చూస్తున్నాం ఇప్పుడు ఏదైతే ఘటన ఉందో, ఎక్కడైతే శిరీష, అదేవిధంగా పలాస ఎమ్మెల్యే శిరీష, మరోవైపు ఇటు వీళ్ళున్న జోగి రమేష్, వీళ్ళిద్దరూ కూడా ఒకే వెహికల్లో వెళ్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాము. దీని మీద లోకేష్ క్లారిటీ అడగటం జరిగింది, ఎందుకు ఈ విధంగా జరిగింది, టీడీపీ వాళ్ళు పాల్గొన్న కార్యక్రమంలో వైసీపీ వ్యక్తి ఎందుకు కనిపిస్తున్నారని చెప్పి కూడా లోకేష్ సీరియస్ అవటం జరిగింది. సో దానికి సంబంధించి శిరీష వివరణ ఇస్తూ కూడా పెద్దలకు ఆల్రెడీ అన్ని వివరాలు చెప్పానని కూడా శిరీష వివరాలు చెప్పానని క్లారిటీ ఇచ్చారు. తర్వాత ఈ విధంగా ఎవరైతే తనకి ఫోన్స్ చేసి కాల్స్ చేసి అడుగుతున్నారో నాకు ఈ విధంగా నన్ను అభిమానించేవారు కానీ వీరందరూ, సో వారందరి కోసం ఒక క్లారిటీ ఇస్తున్నానని చెప్పి క్లియర్గా తను ఏ ఉద్దేశంతో అక్కడికి వెళ్ళటం జరిగిందో, అక్కడ అనుకోకుండా ఎటువంటి సంఘటన తను ఫేస్ చేశానో, తర్వాత తదుపరి ఇటువంటి చర్యలు రిపీట్ అవ్వకుండా, ఇటువంటి తప్పులు రిపీట్ అవ్వకుండా ఎటువంటి చర్యలు తను చేపట్టినదో వీటన్నిటికి సంబంధించి కూడా ప్రజెంట్ ఒక వీడియో రిలీజ్ చేశారు గౌతు శిరీష. సో తన సైడ్ నుంచి అయితే ఒక క్లారిటీ ఇచ్చేశారు అందరికీ. దీనికి సంబంధించి పార్థసారథి ఏ విధంగా రియాక్ట్ అయ్యారనే వీడియోను కూడా ఒకసారి చూద్దాం. సామాజిక న్యాయం కోసం పోరాటం చేసిన సర్దార్ గౌతు లచ్చన్న గారి విగ్రహ ఆవిష్కరణని పార్టీలకు అతీతంగా గౌడ సంఘి నూజివీడు నియోజకవర్గంలోని గౌడ సోదరులందరూ కలిసి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అనుకోకుండా అక్కడికి వెళ్ళిన తర్వాత జోగి రమేష్ కూడా అక్కడ కార్యక్రమంలో పాల్పంచుకోవడం జరిగింది. తెలుగుదేశం పార్టీ తరఫున కార్యక్రమం నిర్వహించడం కానీ, తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి ఆయన్ని ఆహ్వానించడం కానీ, కూటమి పార్టీలు ఎవరు కూడా ఆయన్ని ఆహ్వానించలేదు. ఇది అనుకోకుండా జరిగిన సంఘటన అని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. నన్ను మన ప్రీతమ నాయకులు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు నన్ను గౌరవించి ఆశీర్వదించి నాకు ఈ స్థానాన్ని కల్పించిన ధర్మిలా ఏ రోజు కూడా పార్టీకి నష్టం జరిగే కార్యక్రమాలు చేయనని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. సో పార్థసారథి కూడా దీనికి సంబంధించి ఒక క్లారిటీ ఇవ్వటం అనేది జరిగింది. ఏదైతే గౌతు లచ్చన్న విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం ఉందో, నూజివీడులో జరిగిన కార్యక్రమం, ఇది ఏ పార్టీ తరపున, తెలుగుదేశం పార్టీ తరపున కానీ నిర్వహించడం జరగలేదు, పార్టీలకు అతీతంగా నిర్వహించాము, అందుకనే ఇటువంటి సంఘటన అనేది జరిగింది. సో ఇది ఏ పార్టీ వాళ్ళు కానీ టీడీపీ వాళ్ళు ఏర్పాటు చేసి జోగి రమేష్ని ఇన్వైట్ చేసింది కాదు, ఇది కేవలం పార్టీలకు అతీతంగా జరగటం వల్ల ఇటువంటి సంఘటన జరిగిందని చెప్పి పార్థసారథి కూడా క్లారిటీ ఇచ్చారు. మరోవైపు ఎమ్మెల్యే గౌతు శిరీష తను కూడా క్లారిటీ ఇవ్వటం జరిగింది. పలాస ఎమ్మెల్యే కూడా అనుకోకుండా ఇటువంటి ఘటన జరిగిందని, తదుపరి ఇటువంటి ఘటనలు జరగకుండా కూడా తన చర్యలు చేపడతానని, ముందుగానే వెళ్ళేటప్పుడు కూడా అక్కడ ఎవరున్నారు ఏంటి అనేది కూడా ఒక క్లారిటీ తీసుకున్న తర్వాత అక్కడికి వెళ్తానని, కాకపోతే ఇప్పుడు నెల రోజుల ముందే ఈ కార్యక్రమం ఏర్పాటు అవ్వటం వల్ల కూడా ఇటువంటి ఘటన జరిగింది అని చెప్పి కూడా శిరీష ఒక క్లారిటీ ఇచ్చారు.